నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగ నియామకాలకు అడ్డుపడుతున్న వారిని నిలదీయాలన్న సీఎం. గొర్రెలు బర్రెలిచ్చి గత పాలకులు వెనకబడేశారన్న రేవంత్. ప్రజా పాలనలో విద్యకు పెద్దపీట వేస్తున్నామన్న రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాన్ని విపక్షం ఓర్వట్లేదని ధ్వజం. గత యాసంగి పంట నష్టానికి పరిహారం మంజూరు. 41,000 మంది రైతులకు దాదాపు 52 కోట్లు విడుదల. పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం. వరి క్వింటాకు 69, జొన్నలకు 328 రూపాయలు పెంపు. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదన్న చంద్రబాబు. సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకుంటామని వెల్లడి. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు సిరాజ్ కుట్ర. సౌదీ, ఒమన్ సహా పలు దేశాల హ్యాండ్లర్లతో సంబంధాలు. పాకిస్తాన్ సరిహద్దుల్లో రేపు మరోసారి మాక్ డ్రిల్స్. ఏటీఎస్ కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో విన్యాసాలు. ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్న విపక్షాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం గొర్రెలు బర్రెలు ఇచ్చి కుల వృత్తులే చేసుకోవాలని చెబితే ప్రజాపాలనలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. 25,000 కోట్లతో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా గురుకులాలు నిర్మిస్తుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన గురుకుల విద్యార్థులకు సీఎం బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని జగ్జీవన్ రామ్ భవన్ లో గురుకుల అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన గురుకుల విద్యార్థులకు పురస్కారాలు, ప్రోత్సాహకాలను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. క్రీడలు సహా 10వ తరగతి, ఇంటర్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను, ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన వారిని సన్మానించారు. ల్యాప్టాప్లు అందించారు. అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంది మహనీయులకు చదువుతోనే గుర్తింపు వచ్చిందని, కులంతో కాదని అన్నారు. అందుకే ప్రజాపాలనలో విద్యకు, ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 25,000 కోట్ల రూపాయలతో దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తుంటే ఈ పథకాన్ని కూడా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు గొర్రెలు బర్రెలు ఇచ్చి కులవృత్తులు చేసుకోమని వెనకబడేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా, అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళ పత్రికలో చూసిన ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి. గత 10 సంవత్సరాలలో మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభం కాగానే కేవలం 15 నెలల్లోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయకుండా అడ్డుకుంటున్నారని, అలాంటి వారిని ఎక్కడికక్కడ నిలదీయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇయ్యలే. నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టులేసి నియామక పత్రాలు అందకుండా ఆపినరు. ఇవాళ 563 మంది గురించి నేను మాట్లాడతలేదు.
పరీక్షలు రాసిన వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎత్తుకుందామనే సందర్భంలో ఈ ఉన్న పరీక్షల ఫలితాలను వాయిదా పెట్టడంతో వాళ్ళకు మళ్ళీ ఒక ఆశ, ఏమన్నా మళ్ళీ పరీక్షలు వస్తాయో, ఇవి రద్దయితాయో, మళ్ళీ చదవాలేం, మళ్ళీ చదవాలంటే ఇప్పుడు నేను ఎక్కడికో పోతే మళ్ళీ వెనక్కి వచ్చి చదువుకోవాలన్నా లేదా? త్రిశంకు స్వర్గంలో ఈరోజు మళ్ళీ 5 లక్షల మంది నిరుద్యోగ యువకులను గతంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించని పార్టీలు ఈరోజు ఈ కేసులు వేసి ఈ విద్యార్థులను ఇరుక్కున పెడుతున్నాయి. విద్యార్థులు అందరూ నిశ్చితంగా గమనించాలి. ఇలాంటి వాళ్ళను ఎక్కడైనా ఎదురుపడితే అడగాలి, ఎందుకయ్యా మా ఉద్యోగాలకు అడ్డం పడుతున్నారు? మన పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, స్వయంగా వాళ్ళని కలవాలి. ఇక్కడున్న అందరూ నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసినా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయతండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజా పాలనకు దొరల పాలనకు ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు. అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు. గత పాలకులు గురుకులాల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ఏడాదే 100 సమీకృత గురుకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా టెండర్లు కూడా పిలిచామని స్పష్టం చేశారు. గతంలో స్కూల్ స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఉండదు, స్కూల్ స్టార్ట్ చేస్తే ఎక్కడో కళ్యాణ మండపంలోనో, లేకపోతే వాళ్ళు బంద్ చేసినటువంటి పాఠశాల సంబంధించిన ప్రాంగణాల్లోనో, లేకపోతే వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనో అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం, అదే గదిలో పాఠాలు చెప్పటం, అదే గదిలో తినటం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటికీ టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. 100% ఉత్తీర్ణత సాధించిన గురుకులాలకు 5 లక్షల చొప్పున చెక్కులను ప్రిన్సిపల్స్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. యంగ్ ఇండియా తన బ్రాండ్ అని మరోసారి పునరుద్ఘాటించిన సీఎం ఈ యజ్ఞంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు 12వసారి ఎన్నికయ్యారు. చంద్రబాబు ఎన్నికను కడప మహానాడు వేదికగా ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్లతో సమానమన్న ఆయన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీళ్లనే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుందని తెలిపారు. నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో నిజం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను 2 కళ్ళను ఆ రోజు చెప్పా. ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే ఘంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు. గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు.
అదే మారిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వ్యవసాయ పంటల నష్టపరిహారం నిధులు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గత యాసంగి సీజన్లో 29 జిల్లాలో 41,361 మంది రైతులకు చెందిన 5,528 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అందుకు సంబంధించి 51,528 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని త్వరలో నష్టపోయిన రైతుల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మేలో పంట నష్టంపై నివేదిక సిద్ధం చేసి సర్కారుకు పంపగా అందుకు సంబంధించిన నిధులు మంజూరు కావాల్సి ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల కనీస మద్దతు ధరలను కేంద్రం భారీగా పెంచింది. వరికి ఎంఎస్పీని 69 రూపాయల మేర పెంచిన కేంద్రం క్వింటా ధరను 2,369 రూపాయలుగా ఖరారు చేసింది. పప్పులు, నూనె గింజల ఉత్పత్తిని దేశీయంగా పెంచడమే లక్ష్యంగా వాటి కనీస మద్దతు ధరలను గరిష్టంగా 9% వరకు పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. వరి క్వింటాకు కనీస మద్దతు ధర 69 రూపాయల మేర పెంచేందుకు పచ్చజెండా ఊపింది. ఫలితంగా క్వింటా వరి మద్దతు ధర 2,369 రూపాయలకు చేరింది. క్వింటా జొన్నల హైబ్రిడ్ రకానికి మద్దతు ధర 328 రూపాయల మేర పెంచి 3,699 రూపాయలుగా ఖరారు చేసింది. సజ్జల మద్దతు ధర 150 రూపాయలు పెంచగా 2,775 రూపాయలకు చేరింది. రాగుల మద్దతు ధర 596 రూపాయల మేర పెంచగా 4,886 రూపాయలకు చేరింది. క్వింటా మొక్కజొన్నల మద్దతు ధర 175 రూపాయల మేర పెంచగా 2,400 రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో పప్పుల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. కందులకు కనీస మద్దతు ధర క్వింటాకు 450 మేర పెంచగా 8,000 రూపాయలకు చేరింది. మినుముల కనీస మద్దతు ధర క్వింటాకు 400 మేర పెంచగా 7,800 రూపాయలకు చేరింది. పెసలకు కనీస మద్దతు ధర క్వింటాకు 86 రూపాయలు పెంచగా 8,768 రూపాయలకు పెరిగింది. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా వాటి మద్దతు ధరలను కూడా భారీగా పెంచేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వేరుశనగ మద్దతు ధర 480 రూపాయలు పెంచగా 7,263 రూపాయలకు చేరింది. క్వింటా పొద్దుతిరుగుడు ధరను 441 రూపాయల మేర పెంచగా అది 7,721 రూపాయలకు పెరిగింది. సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాకు 436 రూపాయలు పెంచగా 5,329 రూపాయలకు చేరింది. నువ్వుల కనీస మద్దతు ధర 579 మేర పెంచగా క్వింటా 9,846 రూపాయలకు చేరింది. గడ్డి నువ్వుల మద్దతు ధర 820 మేర పెంచగా క్వింటా ధర 9,537 రూపాయలకు చేరింది. పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు 589 రూపాయలు పెంచింది. ఫలితంగా మధ్యస్థ రకం ధర 7,710 రూపాయలు, పొడుగు రకం 8,110 రూపాయలకు చేరినట్లు కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు వివరించారు. खरीफ में हो, रबी में हो, ओवरऑल क्रॉप में हो, चाहे सीरियल्स हो, पल्सेस हो, ऑयल सीड्स हो, सभी में इन 10 वर्षों में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किसानों के प्रति, अन्नदाताओं के प्रति एक बड़ी प्रतिबद्धता दिखाई है. मेड सिग्निफिकेंट इंक्रीज इन द एमएसपी, कमिटेड टू मेकिंग द एमएसपी 50% more than the cost of production and the absolute amounts which have been given. ఇదే సమయంలో రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల కింద 3 లక్షల రూపాయల వరకు 7% వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. इफेक्टिवली 4% पर 2 लाख रुपए तक का लोन मिले, किसानों को कैपिटल मिले, वो ध्यान रखा गया है इस स्कीम में. 7% नॉमिनल रेट है, उसमें 1.5% सबवेंशन है और 3% है प्रॉम्प्ट रीपेमेंट इंसेंटिव. इफेक्टिवली जो निकला है उसमें यह है कि करीब 4% पे किसानों को 2 लाख रुपए तक का लोन मिलता है.
ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం పెంచడమే లక్ష్యంగా బద్వేలు నెల్లూరు మధ్య 4 వరుసల రోడ్డు నిర్మాణానికి 3,653 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. రత్లాం నగడ రైల్వే మార్గాన్ని 4 వరుసలుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వార్దా బల్లార్షా రైల్వే మార్గాన్ని కూడా 4 వరుసలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచ్పల్లిలో రేపు జై హింద్ ర్యాలీ సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ కొనసాగనుంది. కొలను గోపాల్రెడ్డి కన్వెన్షన్లో జై హింద్ సభ జరుగుతుందని వివరించారు. జై హింద్ యాత్ర సభల్లో ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, ఇతర నాయకులు పాల్గొంటారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పాక్తో కాల్పుల విరమణపై ప్రధాని తీరును ఎండగడుతూ దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు సంఘీభావం తెలపనున్నారు. పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి చేయించుకున్న కొత్తగూడెం కలెక్టర్ దంపతులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సతీమణి శ్రద్ధా పాటిల్ పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇందుకు సంబంధించిన దంపతుల ఫోటోను ఎక్స్ వేదికలో పోస్టు చేసిన మంత్రి వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సరైన సౌకర్యాలుండవన్న భ్రమలో పేదలు ప్రైవేటు వైద్యశాలకు పరుగులు తీస్తున్న సమయంలో కలెక్టర్ దంపతులు ఆ అపోహను తొలగించే ప్రయత్నం చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు మంత్రి దామోదర వివరించారు. ప్రసూతి సేవలు విజయవంతంగా నిర్వహించి పాల్వంచ ఆసుపత్రి సిబ్బందికి అంకిత భావం సేవలను కొనియాడారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందుకున్న తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించినట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటికే న్యాయ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లతో సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్ను కమిషన్ నోటీసులు అందుకున్న తర్వాత హరీష్ రావు మూడోసారి కలిశారు. కాళేశ్వరం ఆనకట్టల సంబంధిత అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ నోటీసులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేసీఆర్ విస్తృత సంప్రదింపులు చేస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావిస్తున్న అంశాలు తదితరాలపై కేసీఆర్ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక అంతా బూటకమని బీఆర్ఎస్ చెబుతున్న మాటే నిజమని తేలిపోయిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డలో కాదని, కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న రాజకీయాల్లో నాణ్యత లేదని విమర్శించారు. అశాస్త్రీయ నివేదిక ద్వారా రాజకీయంగా బురద జల్లే ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎలాంటి నిలబడడం సంతోషకరమని, ఈ అంశాలను బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ఎజెండాతో కూడిన ఊహాజనితమైనదని, ఎన్డీఏ నివేదిక అని చెప్పడంలో తప్పులేదని కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి పరీక్షలు, శాస్త్రీయ వివరాలు లేకుండానే కాంగ్రెస్, బీజేపీ కలిసి దాడి చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక ఎలా ఇస్తుందని నిర్మాణ సంస్థ ఎలాంటి సూటిగా ప్రశ్నించడంతో నివేదిక తప్పుల తడక అని రుజువైపోయిందని కేటీఆర్ అన్నారు. ఎలాంటి ప్రశ్నలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు చెంపపెట్టు లాంటివని అన్నారు. ఇప్పటికైనా ఎలాంటి అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలు తప్పుల తడకని తేలినందున రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇకనైనా కాళేశ్వరం పునరుద్ధరణ చేపట్టి రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల బాంబు పేలుళ్లకు పథక రచన చేసినట్టు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో అరెస్టైన సిరాజ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. విజయనగరంలోని పోలీసు శిక్షణ కళాశాలలో సిరాజ్ సమీర్ల పోలీస్ విచారణ ముగిసింది. 6 రోజులు సిరాజ్ సమీర్ను విచారించిన ఎన్ఐఏ, ఏటీఎస్, ఇంటెలిజెన్స్ పోలీసులు నిందితుల నుంచి కీలక విషయాలు రాబట్టారు. మొదటి 2 రోజులు విచారణకు ఏమాత్రం సహకరించని నిందితులు 3వ రోజు నుంచి నోరు విప్పారు. సౌదీ, ఒమన్ సహా ఇతర దేశాల హ్యాండ్లర్లు టచ్లో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని సౌదీ హ్యాండ్లర్ సూచించిన ప్రశాంతమైన విజయనగరమే తన లక్ష్యమని వారికి సిరాజ్ చెప్పినట్లు సమాచారం. పేలుళ్ల కోసం విజయనగరంలో 4 ప్రాంతాలు ఎంపిక చేసినట్లు సిరాజ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. పేలుళ్లు జరపడం కోసం సౌదీలో శిక్షణ తీసుకున్నట్లు అధికారులకు సిరాజ్ వెల్లడించారు. మరో నిందితుడు సమీర్ పేలుళ్లపై పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.
తర్వాత సిరాజ్ సమీర్లను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇద్దరిని విశాఖ జైలుకు తరలించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి సరిహద్దు రాష్ట్రాల్లో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ చేపట్టాలని సైన్యం నిర్ణయించింది. పాక్ సరిహద్దులోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రతిస్పందించే వ్యూహాలు, భద్రతా దళాల సంసిద్ధతపై సమీక్షించేందుకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని పేర్కొన్నాయి. బందీలను కాపాడడం, ఇతర పౌర భద్రత కార్యకలాపాల నిర్వహణలో సైన్యం సంసిద్ధతను విశ్లేషించనున్నాయి. యాంటీ టెర్రర్ స్క్వాడ్లు, కమాండాలు అత్యాధునిక ఆయుధాలతో విన్యాసాల్లో పాల్గొంటారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య ఘర్షణ తగ్గినప్పటికీ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా సైన్యం పూర్తి సంసిద్ధంగా ఉంది. ఎంఎన్ఎం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్కు రాజ్యసభ స్థానం కేటాయించారు. 8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 6, అస్సాంలో 2 సీట్లు ఉన్నాయి. కమల్ హాసన్ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు గ్రామాల సాధికారత కోసం పార్టీ పెట్టినట్లు కమల్ చెప్పారు. అనంతరం డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. థియేటర్ల బంద్ వ్యవహారం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కోపంతో మాట్లాడడంలో అర్థం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీ సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లే అవాస్తవాలు ప్రచారమయ్యాయని వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన తాజా చిత్రం షష్ఠపూర్తి చిత్రం ఈ నెల 30న విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూలో చిత్ర బృందం తమ అనుభవాలను పంచుకుంది.